హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు తోటకూర టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఇది రైసు చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా చేశారంటే ఆకుకూరలంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా లేతగా ఉన్న తోటకూరను తీసుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దానిలో కల్లుప్పు వేసి మనం తీసుకున్న తోటకూరను 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు దీనిని మంచినీళ్ళల్లో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి. ఎప్పుడైనా ఆకుకూరలను ముందు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత కడిగితే దానిలో న్యూట్రియంట్స్ అన్నీ పోతాయండి. ఇలా కట్ చేసుకున్న తోటకూరను పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో 2 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి వేసుకోండి. వాటితో పాటు 1 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని దోరగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసిన ముక్కలు వేసుకోండి. 2 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వాటిని కలుపుతూ దోరగా వేయించండి. ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసి ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలపండి. తర్వాత దానిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి తోటకూరలో మీ రుచికి సరిపడా సాల్ట్ను, 1/2 స్పూన్ పసుపును వేసుకుని మరోసారి అంతా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. తోటకూర అంతా ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత దానిలో 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసిన ముక్కలు వేసుకోండి. ఇప్పుడు కూరంతా ఒకసారి కలుపుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టమాటాలు పూర్తిగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దానిలో 1 స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలపండి. తర్వాత దానిలో 1.5 స్పూన్ కారం వేసి కూరంతా కలిసేటట్టు కలిపి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఎప్పుడైనా ఆకుకూరల్లో వాటర్ పోయకుండా ఇలా ఆయిల్తో మగ్గనిస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు చేసి చూడండి, ఎంత రుచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత దీనిపై కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలిపి దించేయండి. అంతేనండి, ఎంతో రుచిగల తోటకూర టమాటా కర్రీ రెడీ అయిందండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.